హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మన వీడియోలో పాతకాలం నుంచి చేసుకునేది టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడి ఎక్కువగా చేసుకునేవాళ్ళు. నాకు పర్సనలీ ఫస్ట్ నుంచి కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మని అడిగి మరీ చేయించుకుంటాను నేను. ఒక 2 వీక్స్ గ్యాప్ వచ్చిందనుకోండి, మిస్ అయిన ఫీలింగ్ వచ్చి మా టొమాటో పచ్చిమిర్చి పచ్చడి చేయమా అని అడిగి మరీ చేయించుకుంటాను. అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి ఒక్కటున్నా తినేసేదాన్ని నేను. అంత ఇష్టం అనమాట. ఈ టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. టొమాటోస్ అండి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టొమాటోలు అయితే తీసుకున్నాను. దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నవైతే కొంచెం తక్కువ తీసుకోవాలి, కారం తక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పచ్చడిలోకి ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇవన్నీ కూడా పోపులోకండి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు. వీటితో పాటు ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు. చాలా సింపుల్గా చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్ అయితే హీట్ అయిందండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగాయి కదండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, చింతపండు 2 వేసేస్తున్నాను. ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసుకుందామండి. టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి. లైట్గా పసుపు. ఇప్పుడు వీటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాము. ఈ టొమాటోలు, చింతపండుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. టొమాటో అయితే మెత్తగా మగ్గిపోయిందండి. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ వేయించుకున్న టొమాటోస్ అన్నీ కూడా చల్లగా అయిపోవాలండి. ఆ తర్వాతే మిక్సీకి వేసుకుందాము. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదండి. ఇవైతే వేసేసుకున్నాము. ఇప్పుడు వీటినైతే కొంచెం కచ్చా పచ్చాగా తిప్పుకుందామండి. ఇదిగోండి, కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు టొమాటో చింతపండు పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇందాక టొమాటో వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం కదండి. ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, పచ్చడి కచ్చా పచ్చగా వచ్చింది కదా. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనం రోట్లో రుబ్బుకున్నా కూడా కొంచెం ఇలానే వస్తుంది కదా కచ్చా పచ్చగా. ఒకవేళ మీకు ఇంకొంచెం జారుగా కావాలి అనుకోండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కూడా రుబ్బుకోవచ్చండి. ఇదిగోండి, బాగా రుబ్బేసుకున్న తర్వాత మనకు ఉప్పు తక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడికి ఇప్పుడు ఉల్లిపాయ మంచి రుచిస్తుంది కదా. సో ఉల్లిపాయని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని కలుపుకుంటాను. ఏ పచ్చడికైనా ఉల్లిపాయ వేస్తే ఆ రుచే మారిపోతుందండి. ఈ పచ్చడిలోకి ఉల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటాను. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే పచ్చడికి రుచి బాగుంటుందన్నమాట. ఒక్కసారి అలా బాగా కలిపేసుకుందామండి.
ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టేసుకున్నామండి. దానికోసం ప్యాన్ అయితే హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసేసుకుందాం. ఫస్ట్ కొన్ని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు. లాస్ట్లో లైట్గా ఇంగు వేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. పచ్చడిలో వేసేసుకుందామండి. ఇదిగోండి టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడి. ఎంత రుచిగా ఉంటుందో, స్మెల్ అయితే అంత బాగా వస్తుందండి. మంచిగా నెయ్యి వేసుకొని అన్నంలో వేసుకొని తింటే అబ్బా అంత బాగుంటుంది. అన్నంలోకే కాదండి, దోశలోకి ఇడ్లీలోకి కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో. నేను తాలింపు వేసుకున్నానండి పచ్చడికి, బాగుంటుందని చెప్పి. ఒకవేళ వద్దు అనుకుంటే అలానే ఫస్ట్ మిక్సీకి పట్టుకున్నాం కదా, అలా కూడా తినేసేయచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి తగులుతూ ఇంగువ పెట్టుకొని తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా తగులుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ కరివేపాకు ఎర్రగడ్డలు తగులుతూ ఉంటే రుచి భలే ఉంటుందండి పచ్చడికి. టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడి ఎంత బాగుంటుందో కదండి. మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదైతే నెయ్యి వేసుకున్నాను, వేడి వేడి అన్నం ఉంది. ఆసం, భలే కమ్మగా ఉంది పచ్చడి అయితే. అంత ఎక్కువ కారం కూడా లేదు. సో హ్యాపీగా అన్నం కానివ్వండి, దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిలో కూడా ఈ పల్లి చట్నీ ఇలాంటివి కాకుండా ఈ టొమాటో పచ్చడి లాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకొని తిని చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ పచ్చడిలోకి ఒక మంచి ఆమ్లెట్ వేసుకొని కొంచెం బంగాళదుంప వేపుడు పెట్టుకొని తిన్నాం అనుకోండి, ఇంకేం అక్కర్లేదండి, అంత బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్నా కూడా ఫస్ట్ ఒక ముద్ద పచ్చడి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ టొమాటో పచ్చిమిరపకాయ పచ్చడి చాలామంది చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తూ ఉంటారు కదా. మీరు ఈ విధంగా చేసుకోకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.